ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులారా, ఈరోజు మనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. నమఃకోదండహస్తాయ సంధీకృత్సరాయ చ దండితాకులదయ చ రామాయ పరినివారిణే. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి, రామాయణ పారాయణ చేయాలి అనుదినం ఏ భాషలో రామాయణం చదవాలి, మనకు వచ్చిన భాషలో రామాయణం చదువుకోవచ్చు, తప్పులేదు, అన్నీ మహిమాన్వితమైనవి. కానీ అన్నిటికన్నా ఏది ఉత్తమం? మహర్షి వాల్మీకి దర్శించి రాసినది రామాయణం కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ శక్తివంతమైంది వాల్మీకి రామాయణం. ఋషిభక్తం కాబట్టి ఋషి పలుకులకు ఒక అద్భుత శక్తి ఉంటుంది, అది మంత్రం అవుతుంది. మరి సంస్కృతంలో అదే ఎలా, ఏమి చింతన అవసరం లేదు. సంస్కృతంలో మనం చదువుతున్న ఎన్ని స్తోత్రాలకు మనం అర్థం తెలుసుకుని చదువుతున్నాం, అయినా అవి ఫలితాన్ని ఇవ్వటం లేదు. వైద్యుడు ఇచ్చిన మందులో ఏముందో మనకు తెలియదు, అయినా వేసుకుంటే దాని పని అది చేసుకుని పోతుంది కదా. మంత్రానికి అర్థం తెలియకపోయినా ఫలితం ఉంటుంది, కానీ అర్థం తెలుసుకుని మరీ పఠిస్తే మరింత శక్తివంతంగా పనిచేస్తుంది. భాష కొంచెం తెలుసుకుని అనుభవిస్తూ రామాయణం చదవటం ఉత్తమం. రాధన దూరంగా ఉండటం కన్నా చదువుకుంటే కొన్నాళ్ళకి అర్థం కూడా అవగతం అయిపోతుంది. అది ఆ భాష గొప్పదనం, దాంట్లో అంత అందంగా రాసిన మహర్షి గొప్పదనం. తత్వసంగ్రహ రామాయణం ఒక అందమైన మాట చెప్తుంది. సంస్కృతం రామచరితం పరిత్యజ్య నరాధమః పఠన్ భాషాంతరకృతం మృగతృష్ణ జలం పిభేత్. పఠన్ భాషాంతరకృతం కథం తరతి పాపధేః శూన్యవృత్తి హి భోజనేన వినా తత్కథయా కథం. చెప్పే వదన కొంచెం కటువుగా ఉన్నా చెప్పిన విషయం చాలా గొప్పది. సంస్కృతంలో చక్కగా వాల్మీకి రాసిన శ్రీమద్ రామాయణం విడిచిపెట్టి ఇతర భాషల్లో లౌకికలు రాసిన రామాయణం చదివేవాడు అధమైన నరుడు. ఎండమావుల్లో జలం త్రాగాలని ప్రయత్నం చేసేవాడు. ఆయన లౌకికలు రాసిన ఇతర భాషలో రామాయణం చదివినంత మాత్రాన తరించడం ఎలా అని, అలా తరించడం అనుకునేవాడిది తరించగలం అనుకునేవాడు కుబుద్ధి. మంచి మంచి ఆహార పదార్థాల రుచుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నంత మాత్రాన ఆకలి తీరిపోతుందా చెప్పండి? భోజనం చేయకుండా మొత్తానికి మృదువుగా భావాన్ని మాత్రం అర్థం చేసుకుంటే సంస్కృత భాషలో వాల్మీకి మనకు అందించిన శ్రీమద్ రామాయణ పారాయణమే ఉత్తమమైన పెద్దల అందరి అభిప్రాయం. స్వస్తి శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.